నల్గొండలో ఉన్నాము. ఇక్కడ నెలలు నిండకుండా పుట్టిన పిల్లల గురించి మరియు బరువు తక్కువ పిల్లల గురించి వాళ్ళ సంరక్షణ గురించి ఏం చేయాలా, ఎలా చేయాలా, ఏ విధంగా చేయాలని తెలుసుకోవడానికి ఇక్కడ మన దగ్గరికి కొంతమంది మాతృమూర్తులు వచ్చారు. వారి సందేహాల గురించి తెలియపరచడానికి మన మధ్యలో డాక్టర్ వసుంధర గారు విచ్చేస్తున్నారు. వారికి మనందరి తరపున స్వాగతం. కంగారు మాతృ సంరక్షణ అనగా ఈ కంగారు అనే జంతువు మనం ఆస్ట్రేలియాలో చూస్తుంటాం అన్నమాట. ఈ జంతువు శిశువుకి నెల లోపలే జన్మనిస్తుంది. ఇచ్చినప్పుడు చాలా తక్కువ బరువుతో ఉంటుంది అన్నమాట. శిశువు కేవలం 500 గ్రాములు మాత్రమే ఉంటుంది. తర్వాత ఆ శిశువుకి కాళ్ళు కూడా సరిగ్గా డెవలప్ అయి ఉండవు. అప్పుడు ఏం చేస్తుందంటే కంగారు తన పొత్తి కడుపులోని చిన్న సంచి లాంటి అరలో శిశువుని పెట్టుకొని 9 నెలల పాటు సంరక్షణ ఇస్తుంది అన్నమాట. తన ఉష్ణోగ్రతను ఆ పిల్లకి ఇస్తూ అట్లా సంరక్షిస్తుంది అన్నమాట. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ కంగారు బొమ్మ పొట్టలో చిన్నపిల్లని పెట్టుకుని ఎట్లా రక్షిస్తుంది అన్నది దానికి ఒక డిపిక్షన్ అన్నమాట. అయితే మనుషులలో కూడా బరువు తక్కువ పుట్టిన పిల్లలు, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, నెలలు నిండినా కూడా బరువు తక్కువ ఉన్న పిల్లలకి ఈ కంగారు మాతృ సంరక్షణ అనేది మొదటిసారిగా కొలంబియాలో 1978లో స్టార్ట్ చేశారన్నమాట. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే బిడ్డని తల్లి ఛాతి మీద ఉంచి ఇద్దరిని ఒకే గుడ్డతో కట్టేస్తారు. కట్టినప్పుడు ఏమవుతుందంటే తల్లి నుండి ఉష్ణోగ్రత బిడ్డకు ప్రసారణ జరిగి తల్లి బిడ్డ ఒకే రకమైన ఉష్ణోగ్రతను కలిగి ఉంటారన్నమాట. ఈ పద్ధతిలో ఏమవుతుందంటే తల్లి కడుపులో ఉండగా ఏ విధమైన వెచ్చదనాన్ని శిశువు అనుభవం చెందుతుందో అదే రకమైన అనుభవాన్ని బయటకు వచ్చిన తర్వాత కూడా కల్పించటమే ఈ కంగారు మదర్ కేర్ అన్నమాట. నవజాత శిశువుల్లో ఉష్ణోగ్రత యొక్క ప్రాముఖ్యత ఏమిటి? దాని లోపం ఎందుకు వస్తుంది? దానివల్ల నష్టాలు ఏంటి? చెప్పండి. శిశువుల్లో బేసిక్ నీడ్ అన్నమాట. ఇప్పుడు మనుషుల్లో మనం అనుకుంటాం కదా బేసిక్ నీడ్స్ ఏంటంటే రోటీ, కపడా, మకాన్. ఈ మకాన్ అన్న దాన్ని ఈ ఉష్ణోగ్రత అని మకాన్ కిందకు వస్తుంది అన్నమాట. అయితే పెద్దవాళ్ళలో ఏమవుతుందంటే బయట టెంపరేచర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా వాళ్ళు నియంత్రించుకోగలుగుతారు. వాళ్ళ టెంపరేచర్ అట్లనే మెయింటైన్ అవుతుంటుంది. కానీ చిన్నపిల్లల్లో ఏమవుతుందంటే వాళ్ళు నియంత్రించుకోలేరు. బయట టెంపరేచర్ తక్కువ అయితే వెంటనే వాళ్ళ టెంపరేచర్ కూడా తక్కువ అయిపోతుంది అన్నమాట. అయితే దీనికి కారణం ఏంటంటే వెయిట్తో కంపేర్ చేస్తే చూస్తే పిల్లలలో లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఎక్కువగా ఉష్ణోగ్రతను కోల్పోతుంటారు. తర్వాత ఏమో ఈ మనుషులలో బ్రౌన్ ఫ్యాటు, తర్వాత సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని 2 రకాల ఫ్యాట్ ఉంటాయన్నమాట. ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఏం చేస్తుందంటే బాడీ మీద పైన ఉపరితలంలో ఉంటుంది, అంటే చర్మం కింద ఉంటుంది అన్నమాట. ఇదేం చేస్తుందంటే ఒంటిలోని ఉష్ణోగ్రతని బయటికి వెళ్లకుండా కాపాడుతుంది. తర్వాత అదే బ్రౌన్ ఫ్యాట్ ఏం చేస్తుందంటే అది యూజువల్గా మెడ వెనకాల, వీపు మీద, చంకలలో, కడుపు లోపల అయితే రీనల్ గ్లాండ్ చుట్టూ, కిడ్నీస్ చుట్టూ, ఎడ్రినల్ గ్లాండ్స్ చుట్టూ ఉంటుందన్నమాట. అయితే ఇదేం చేస్తుందంటే ఉష్ణోగ్రతని ఒంట్లోనే ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ బరువు తక్కువ ఉన్న పిల్లల్లో ఏమంటుందంటే ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కూడా తక్కువ ఉంటుంది, ఈ బ్రౌన్ ఫ్యాట్ 2 తక్కువ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఒంట్లోని ఉష్ణోగ్రతను వాళ్ళు బయటికి పోకుండా కాపాడుకోలేరు, మళ్ళీ ఒంట్లో ఉష్ణోగ్రతను ఉత్పత్తి కూడా చేసుకోలేరు అన్నమాట. అందువల్ల హైపోథర్మియాలోకి వెళ్ళే అవకాశం చాలా ఉంది. నష్టాలు నీరసంగా ఉంటారు. పాలు సక్కింగ్ రిఫ్లెక్స్ అనేది వాళ్ళలో ఉండదు కాబట్టి పాలు సరిగ్గా తాగలేరు. దానివల్ల బరువు తక్కువ అయిపోతూ ఉంటారు అన్నమాట. వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. తర్వాత దానివల్ల అంటువ్యాధులు అవి ఎక్కువ వస్తుంటాయి. పాలు సరిగ్గా తాగలేరు, బరువు పెరగలేరు. తర్వాత వాళ్ళకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే ఊపిరితిత్తుకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు అన్నమాట. ఇది మైల్డ్ హైపోథర్మియా. అదే మోడరేట్ అంటే మైల్డ్ హైపోథర్మియా కన్నా ఇంకా ఎక్కువ వాళ్ళు అట్లనే కోల్డ్ ప్రదేశంలో ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు మోడరేట్ టు సివియర్ హైపోథర్మియాలోకి వెళ్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే గుండె కొట్టుకోవటం కూడా తక్కువ అయిపోతుంది, ఊపిరి తీసుకోవటం కూడా, శ్వాస ఆడటం కూడా చాలా తక్కువ అయిపోతుంది అన్నమాట. ఇదే కాకుండా వాళ్ళ ఒంట్లో బ్లడ్ షుగర్ కూడా తగ్గిపోతుంది. తగ్గిపోవటం వల్ల ఎందుకు తక్కువ అవుతుందంటే
కేవలం ఉష్ణోగ్రత మెయింటైన్ చేయడానికి గ్లూకోజ్ అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల వాళ్ళు హైపోగ్లైసీమియాలకు పోతుంటారు. తర్వాత చర్మం కూడా గట్టిగా అయిపోతుంది, ఎర్రగా అవుతుంది, అందులో నీరు చేరుతుంది. ఇంకా కొంతమందికి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి బ్రెయిన్లో హ్యామరేజ్ కావటము, తర్వాత రక్త విరోచనాలు కావటము, రక్త వాంతులు చేసుకోవటము, ఇవన్నీ వస్తాయన్నమాట. లాస్ట్ స్టేజెస్లో ఇదే కంటిన్యూ అయితే వాళ్ళు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో హైపోథర్మియాతో ఇన్ని నష్టాలు ఉంటాయన్నమాట. ప్రశ్న అడిగినప్పుడు నమస్కారం మేడం చదివాను. క్వశ్చన్ చదువుకొని నువ్వు చదువుకొని అడగండి. అది చూసుకుంటూ కాదు, నేను ఒక్కసారి చెప్పలేదా? అంటే లెక్కలు పెట్టి పాస్ అయితే బాగుంటుంది. నమస్కారం మేడం. నవజాత శిశువు ఉష్ణోగ్రతను ఎలా కూరుతుందో చెప్పండి మేడం. తల్లి కడుపులో ఉన్నప్పుడు శిశువు మనం ప్రతిసారి శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు 38 degrees సెంటీగ్రేడ్లో టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అయితే ఆ శిశువు జన్మనిచ్చిన తర్వాత చుట్టుపక్కల వాతావరణం చల్లగా ఉంటే ఉష్ణోగ్రతని కోల్పోతూ ఉంటుంది అన్నమాట. ఇలా కోల్పోయే విధానం ఎట్లా అంటే 4 రకాలుగా కోల్పోతుంది. ఒకటి ఇవాపరేషన్, కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. ఇవాపరేషన్ అంటే పుట్టిన తర్వాత పిల్ల ఒంటి మీద ఉమ్మునీరు అది ఉంటుంది కదా, అది ఆవిరైపోతూ ఉంటుంది. దానివల్ల కూడా కొంచెం ఉష్ణోగ్రత కోల్పోతుంది శిశువు. నెక్స్ట్ కండక్షన్ అంటే మనం బాబు పుట్టిన తర్వాత టవల్ తోటి తుడుస్తాం. ఆ టవల్ అట్లనే ఉంచామనుకోండి ఒంటి మీద, దాంతో కూడా కొంచెం ఉష్ణోగ్రత కోల్పోతుంది. తర్వాత చల్ల ట్రే మీద పెట్టాము పాపని, అప్పుడు కూడా పాప నుండి కొంచెం వేడిమి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత కన్వెక్షన్ అంటే డెలివరీ రూమ్లో కిటికీలు కానీ తలుపులు కానీ తెరిచి ఉన్నాయనుకోండి, అప్పుడు చల్లగాలి వస్తుంటుంది, దాంతో కూడా కొంచెం ఉష్ణోగ్రత కోల్పోతుంది. ఆఖరిగా రేడియేషన్ అంటే చుట్టుపక్కల వాల్స్ గోడలు అవి కూడా చల్లగా ఉన్నాయనుకోండి, వాతావరణం చల్లగా ఉందనుకోండి, అప్పుడు కూడా రేడియేషన్ ద్వారా ఉష్ణోగ్రతను కోల్పోతుంది అన్నమాట. అంటే ఇన్ని రకాలుగా కోల్పోయే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత కలిగి ఉండాలి. అసలు హైపోథర్మియా అని ఎప్పుడు అంటారు? నార్మల్గా మన మనుషులలో టెంపరేచర్ 36.5 to 37.4, అది నార్మల్ టెంపరేచర్. ఇది సెంటిగ్రేడ్లో అయితే. అదే ఫారెన్హీట్లో అయితే 97.7 to 99.5 degrees ఫారెన్హీట్. అంటే 35.6 degrees కన్నా తక్కువ ఉన్న వాళ్ళని హైపోథర్మియా అంటారు అన్నమాట. ఇది హైపోథర్మియా కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అని 3 రకాలుగా టెంపరేచర్ గ్రేడింగ్ బట్టి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మైల్డ్ హైపోథర్మియాని కోల్డ్ స్ట్రెస్ అని కూడా అంటారు. అది ఎప్పుడంటే 36 to 36.4 వరకు ఉన్న వాళ్ళని మైల్డ్ హైపోథర్మియా అంటారు. అదే మోడరేట్ హైపోథర్మియా అయితే 32 to 35.9 degrees సెంటిగ్రేడ్ అయితే మోడరేట్ హైపోథర్మియా. 32 degrees సెంటిగ్రేడ్ కన్నా తక్కువ ఉంటే అది సివియర్ హైపోథర్మియా అన్నమాట. థర్మామీటర్ అందరి ఇళ్లలోనే ఉండకపోవచ్చమ్మా, స్పెషల్లీ మన ఇండియాలో. అయితే టెంపరేచర్ చూడటానికి మన అరచేయి చాలు. ఇట్లా వెనక పెట్టి పొట్ట మీద కాళ్ళ మీద పెట్టి చూస్తే వెచ్చగా ఉంటే నార్మల్ టెంపరేచర్ ఉన్నట్టు. ఒక్కొక్కసారి పొట్ట మీద వెచ్చగా ఉండి కాళ్ళు చల్లగా ఉంటాయి, అప్పుడు మైల్డ్ హైపోథర్మియా ఉన్నట్టు అనమాట. పొట్ట కాళ్ళు 2 చల్లగా ఉంటే మోడరేట్ టు సివియర్ హైపోథర్మియా ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు. అదే మేడం, శిశువులలో మేడం ఏ పరిస్థితుల్లో ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది మేడం, దాన్ని మనం నివారించుకోవడం? శిశువుల్లో సాధారణంగా పుట్టినప్పుడు ఇట్లా ఇందాక నేను చెప్పిన విధంగా 4 విధాలుగా ఉష్ణోగ్రత కోల్పోయే అవకాశం ఉంటుంది. తర్వాత స్నానం పోయించినప్పుడు పిల్లలకి మన ఇళ్ళలో ఎక్కువ నూనెలు రాసి చాలాసేపు ఎక్స్పోజ్ చేసి ఉంచుతారు పిల్లలు, దానివల్ల కూడా ఉష్ణోగ్రత కోల్పోతారు. తర్వాత బట్టలు చేంజ్ చేసినప్పుడు, ప్యాడ్స్ చేంజ్ చేసినప్పుడు కోల్పోతారు. తర్వాత పాపని ఒక వార్మర్ దగ్గర ఉంచేసి సడన్గా దూరంగా తీసుకెళ్ళిపోయామనుకోండి, అప్పుడు కూడా ఒక వార్మర్ చెడిపోయినా కూడా అది ఉష్ణోగ్రతను కోల్పోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక ఫెసిలిటీ నుంచి ఇంకో ఫెసిలిటీకి తరలించాల్సి వచ్చింది పిల్లని, అప్పుడు కూడా సరిగ్గా కవర్ చేయకుండా మనం తీసుకెళ్తే కానీ ఉష్ణోగ్రత కోల్పోయే అవకాశాలు ఉంటాయి. దాన్ని నివారించడం అంటే ఇప్పుడు డెలివరీ రూమ్లో కదా, ఫస్ట్ డెలివరీ అప్పుడు మనకు తెలుసు ముందరే తల్లి వచ్చింది డెలివరీ కోసం అని,
అయితే దానికి ముందరే ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. ఏంటి, ఫస్ట్ రూమ్ టెంపరేచర్ 25 degrees సెంటిగ్రేడ్ ఉండేటట్టు మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత బేబీని మనం ఎక్కడ ట్రీట్ చేస్తామంటే టవల్తో తుడిచి కానీ వేరే ట్రీట్మెంట్ అవి ఇస్తాం కదా, అది మాత్రం 30 degrees సెంటిగ్రేడ్ ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత డెలివరీ రూమ్లో రేడియంట్ వార్మర్ అనేది తప్పక ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. తర్వాత పిల్ల పుట్టిన తర్వాత వెంటనే గుడ్డతోటి మనం టవల్తో తుడుస్తాం కదా, ఆ తడి అయిపోయిన టవల్ని తీసేసి ఇంకో టవల్, ఆల్రెడీ వెచ్చగా ఉన్న ఇంకో టవల్ తీసి కప్పాలి. తర్వాత ఆ బిడ్డని తల్లికి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్లో ఉంచాలంటే తల్లి పక్కన పడుకోబెట్టాలన్నమాట. ఇది డెలివరీ రూమ్లో మనం ఉష్ణోగ్రత కోల్పోకుండా మనం చేసే పద్ధతి. వార్డ్లోకి షిఫ్ట్ చేసాము. వార్డ్లో షిఫ్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, అక్కడ కూడా మళ్ళీ 25 degrees సెంటిగ్రేడ్ మెయింటైన్ కావాలి. తర్వాత అరగంట లోపలే తల్లి పాలు పట్టియాలి, తల్లి పక్కనే ఉంచాలి పిల్లలు. తర్వాత ఫస్ట్ పిల్లకి తలకాయ నుంచి కాళ్ళ వరకు వెచ్చటి క్లోత్స్, మంచి బట్టలు వేయాలి. తర్వాత వేయి చేయటము, మనం వేయింగ్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం, తర్వాత కూడా వేయి చేయవచ్చు, అదేం తొందర లేదు. తర్వాత స్నానం పోయించడం, వెంటనే పోయించాల్సిన అవసరం లేదు, 3-4 రోజుల తర్వాత పోయించవచ్చు. ప్రయోజనాలు ఏంటి? ఈ కేఎంసీ అన్నది చాలా సులభమైన, ఉపయోగకరమైన, ఖర్చు లేని పద్ధతి. స్పెషల్గా మన ఇండియాలో అంటే మనకు ఆర్థిక వనరులు తక్కువ ఉంటాయి కదా, అందుకని ఇటువంటి ప్రదేశంలో ఇది చాలా ఉపయోగకరమైన పద్ధతి. దీంట్లో కేవలం ఒక టవల్తోటే మనం ట్రీట్మెంట్ అయిపోతుంది అనమాట. అంటే ఆ టవల్తోటి తల్లిని బిడ్డని కట్టి ఉంచుతాం కాబట్టి బిడ్డ ఉష్ణోగ్రత మెయింటైన్ అవుతూ ఉంటుంది. అదొకటి. తర్వాత రొమ్ము మీదే ఉంటుంది కాబట్టి పిల్ల తల్లి పాలు తాగుతూ ఉంటుంది. ఆ పాలు ఎక్కువసార్లు తాగే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల బరువు కూడా తొందరగా పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది, దానివల్ల అంటువ్యాధులు రాకుండా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే హాస్పిటల్లో ఉండగానే పిల్లని ఎలా సంరక్షించుకోవాలి అన్న విషయం తెలుసుకుంటుంది తల్లి. తర్వాత తల్లి పిల్ల ఒక దగ్గర ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్య బాంధవ్యం పెరుగుతుంది, తల్లిలో కూడా పాల ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. అయితే ఇట్లా వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా తొందరగా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతారు. దానివల్ల ఏమవుతుంది, హాస్పిటల్ సిబ్బంది మీద పని భారం తగ్గుతుంది. తర్వాత తల్లి తరపుల బంధువులకి ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. అట్లనే ఈ బరువు తక్కువ ఉన్న పిల్లలు ఏంటంటే శ్వాస తీసుకోవటం చాలా కష్టం. అటువంటప్పుడు ఈ తల్లి తీసుకునే శ్వాస బిడ్డను కూడా తీసుకునేలా చేస్తుంది. సో దీనివల్ల ఏమంటే శ్వాస ఆగిపోయే ప్రమాదం లేకుండా మనం కాపాడవచ్చు. కేఎంసీ వైద్య సిబ్బంది పాత్ర చాలా ఉందమ్మా. ఎందుకంటే ఫస్ట్ బేబీకి కౌన్సిలింగ్ ఇవ్వాలి వైద్య సిబ్బంది, అసలు కేఎంసీ అంటే ఏంటి అనేది వాడు చెప్పగలిగి ఉండాలి కదా. ఆ తర్వాత మాత శిశువు సంబంధించిన హెల్త్ కేర్ పర్సనల్ అందరూ అంటే డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ ఈ కేఎంసీ పద్ధతిలో శిక్షణ పొందుతారు. అదే కాకుండా వాళ్ళు తల్లికి తల్లి బంధువులకి కరపత్రాలు కానీ వీడియోల ద్వారా కానీ పోస్టర్స్ ద్వారా కానీ కేఎంసీ అంటే ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి, తల్లికి లాభం ఏంటి, పిల్లకి లాభం ఏంటి అన్నది తెలియజేయాలి. అదే కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫాలో అప్ చేయాలన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తల్లి ఇప్పుడు ఇక్కడ నేర్చుకుంటుంది హాస్పిటల్లో, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలి కదా, అప్పుడే అది ఆ పద్ధతి ఆమెకు ఉపయోగకరంగా ఉంటుంది తల్లికి. సో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫాలో అప్ చేయాలి మనం. అక్కడ ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అది మనం తీర్చగలిగి ఉండాలి. కావాల్సిన సామాగ్రి ఏంటి? టవల్ తోటే మనం మొత్తం ట్రీట్మెంట్ చేయవచ్చు, కానీ ఇంకా కొన్ని వనరులు ఉంటే ప్రొవైడ్ చేయగలిగితే మంచిది. అంటే తల్లికి దానికి మన ఇండియాలో అయితే చీర బ్లౌజ్ వేసుకుంటాం కదా, అయితే బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ ఉండాలి. అదే పిల్లకైతేనేమో సాక్స్, క్యాప్స్, మిటన్స్, తర్వాత ఫ్రంట్ ఓపెన్ ఉన్న స్లీవ్లెస్ షర్ట్ కావాలి. ఆ తర్వాత ప్రైవసీ ప్రొవైడ్ చేయాలి. మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఇనిషియేట్ చేసినప్పుడు తల్లి భయపడుతుంది అలా తీసేసి అలా కట్టుకుని ఉంచాలి. దానికోసమని వాళ్ళకి ఫస్ట్ మనం మేల్ అటెండర్స్ ఎవరు లేకుండా చూడాలి. తర్వాత మనం మామూలుగా చైర్లో కూర్చుని కేఎంసీ ఇవ్వచ్చు,
కానీ మనం ప్రొవైడ్ చేయగలిగితే బ్యాక్ రెస్ట్ ఉన్న కాట్ అంటే మంచాలు అనమాట, బ్యాక్ రెస్ట్ అడ్జస్టబుల్ బ్యాక్ రెస్ట్ ఉన్న మంచాలు లేదా మామూలు మంచం మీద మెత్తలను పెట్టి 45 degrees యాంగిల్ ఉంచి వాళ్ళకి ఇస్తాం అన్నమాట. సో వనరులు అంటే పెద్ద ఇదే అన్నమాట. ఎంత బరువు వాళ్ళకి పెట్టవచ్చు కేఎంసీ? చాలా తక్కువ బరువు ఉన్నా కానీ పెట్టవచ్చు. సాధారణంగా 1800 గ్రాములు ఉన్న పిల్లలకి పెట్టవచ్చమ్మా. కాకపోతే వాళ్ళు హీమోడైనమికల్గా స్టేబుల్ ఉండాలి. అంటే ఏంటంటే వాళ్ళ హార్ట్ రేటు, రెస్పిరేటరీ రేటు అన్నీ నార్మల్ ఉండాలి. తర్వాత వాళ్ళు ఎటువంటి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు కానీ వేరే ఇతర ఇది లేకుండా ఉండాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. కానీ ఒకవేళ వాళ్ళు పాలు తీసుకోలేకుండా తాగలేకుండా ఉంటే, పాలడైతో ఉన్న పిల్లలు కానీ, లేకుంటే ఐవీ ఫ్లూయిడ్స్ పెడుతున్న పిల్లలకు కానీ, లేకుంటే ఆక్సిజన్ మీద ఉన్న పిల్లలకు కానీ ఎవరికైనా కూడా మనం కేఎంసీ పద్ధతి పాటించవచ్చు. కాకపోతే కంటిన్యూస్గా కాకుండా మధ్య మధ్యలో ట్రీట్మెంట్ ఇస్తూ మధ్య మధ్యలో పాటించవచ్చు. అయితే అంతకన్నా తక్కువ బరువు ఉన్న పిల్లలు అంటే 1800 గ్రాముల కన్నా తక్కువ ఉన్న పిల్లల్లో ఏంటంటే ఈ ప్రిమెచ్యూరిటీకి సంబంధించిన ఇబ్బందులతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళని నియోనేటల్ యూనిట్లో అడ్మిట్ చేసి వాళ్ళని స్టెబిలైజ్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. కేఎంసీ ఇవ్వచ్చు కాకుండా ఇవ్వాలి. అంటే మామూలుగా గంటకి మనం హ్యాండిల్ చేస్తుంటే అది బేబీకి స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. సో గంట నుంచి అసలు మదర్ టాలరేట్ చేయగలిగితే 24 hours కూడా అంటే 24 గంటలు కూడా ఇవ్వచ్చు. కాకపోతే అది దాని కుటుంబ సభ్యుల సహకారం కూడా చాలా అవసరం అన్నమాట. అయితే మామూలుగా బరువు పెరుగుదల ఉండాలి కదా. మామూలుగా మనం 2.5 kgs అయితేనే అయ్యేంత వరకు ఇంటి దగ్గర ఆమె కేఎంసీ ఇవ్వచ్చు అన్నమాట. అది నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు. కానీ 2.5 kg బరువు ఉన్నంత వరకు మనం కేఎంసీ కంటిన్యూ చేయవచ్చు. ఫస్ట్ మనం కౌన్సిలింగ్ చేయాలి. ఇందాక నేను చెప్పినట్టు మనం ఏం చేస్తున్నాము మదర్కే కాకుండా వాళ్ళ రిలేటివ్స్ని కూడా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సహకరిస్తారు ఆమెతో. అది కాకుండా కేఎంసీ కట్టిన తర్వాత తల్లి బిడ్డ ఒకరినొకరు చూసుకునేటట్టు ఉండాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే పిల్ల శ్వాస సరిగ్గా తీసుకుంటుందా లేదా, తర్వాత కాళ్ళు చేతులు మంచిగా వెచ్చగా ఉన్నాయా లేదా, కలర్ పింక్గా ఉందా లేదా బేబీకి అనేది వాళ్ళు చూసుకుంటుంటారు. అదొకటి. తర్వాత ఇంకా జాగ్రత్తలు అంటే ఎవరైనా కట్టుకోవచ్చా అని అడుగుతున్నావా? వాట్ డిడ్ యూ ఆస్క్ అగైన్? కొంచెం అంటే అక్యూట్ ట్యూబర్క్లోసిస్ కానీ వేరే ఇతర రకమైన అంటువ్యాధులు కానీ అట్లా ఉండకూడదు అన్నమాట. తర్వాత మెడలో ఆభరణాలు అవి ఏమన్నకూడదు. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాప గుచ్చుకొని ప్రాబ్లం రావచ్చు. అందుకోసమని ఈ 2 పాటియాలి. శిశువుని తల్లి ఛాతి మీద ఏ పొజిషన్లో ఉంచాలి? అంటే బేబీ వెనక భాగం ఉంది, ఇట్లా కాదనమాట. మనం ఇక్కడ చేసే పద్ధతి ఏంటంటే బిడ్డని తల్లి రొమ్ముల మధ్య ఉంచుతున్నాము. ఉంచి అప్రైట్ పొజిషన్లో అంటే నిలువుగా ఉంచుతున్నాము, బోర్లా పడుకోబెట్టినప్పుడు తర్వాత తల స్లైట్గా ఎక్స్టెండెడ్ పొజిషన్లో ఉండాలి. ఎక్కువ ఫ్లెక్షన్ కాకూడదు, ఎక్కువ ఎక్స్టెన్షన్ కాకూడదు. ఎందుకంటే శ్వాస సరిగా తీసుకునేటట్టు ఉండాలి. తర్వాత కాళ్ళ దగ్గరేమో అబ్డక్షను అండ్ ఫ్లెక్షన్, చేతులు కూడా ఫ్లెక్షన్. అంటే షార్ట్గా చెప్పాలంటే కప్ప పొజిషన్ అన్నమాట. కప్ప ఎట్లా ఉంటుందో ఆ పొజిషన్లో ఉండాలి. తర్వాత పాప కడుపేమో తల్లి ఛాతి కిందకి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. తర్వాత ఎందుకు అట్లా అంటే పాప తల్లి తీసుకునే శ్వాస పాపను కూడా శ్వాస తీసుకునేటట్టు చేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరిని కలిపి పడిపోకుండా మంచి గుడ్డ పెట్టి జాగ్రత్తగా కట్టాలి. అదే హాస్పిటల్లో ఉంటే మనకి జాకెట్స్ అవైలబుల్ ఉండొచ్చు, అవి కూడా వాడవచ్చు. చేసుకోవచ్చా? మరియు రాత్రి సమయంలో కూడా కేఎంసీ చేసుకోవచ్చు? గంటలు కేఎంసీ ఇవ్వచ్చు. 24 గంటలు ఇచ్చినప్పుడు ఇంటి పనులు చేసుకోకుండా ఉండటం కష్టం కదా. కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పాప జారిపోకుండా గట్టిగా కట్టి ఉంచాలి. తర్వాత తిరుగుకుంటూ మామూలు లైట్ పనులు ఇంటి పనులు చేసుకోవచ్చు. అదే రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా కట్టుకోవచ్చు. కాకపోతే తల్లికి రిక్లైనింగ్ చైర్లో పడుకుంటే మంచిది, లేదా బ్యాక్ రెస్ట్ అడ్జస్టబుల్ ఉన్న కాట్లో పడుకున్నా మంచిది. ఇదే ఉంటుంది పాప, అందుకని పాలు ఇచ్చే అవకాశం ఉంటే తాగగలిగితే పాప తప్పక ఇవ్వాలి. ఒకవేళ పాప తాగలేని పరిస్థితిలో ఉంటే
పాలు బయటికి తీసి పాలాడే ద్వారా కానీ లేకుంటే ఓరోగ్రాస్ ట్యూబ్ ద్వారా కానీ ఇవ్వచ్చు. అలా తల్లికి కౌన్సిలింగ్ చేయటమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ చాలా అవసరం. అంటే వాళ్ళకి వివరంగా మనం చెప్పాలన్నమాట, ఏం చేస్తున్నాము, ఎందుకోసం మనం కడుతున్నాము, ఇది కట్టడం వల్ల ఏంటి లాభము, ఎంతసేపు కట్టుకుంటే లాభము, 2.5 కేజీల బరువు వరకు కట్టుకోవాల్సింది కదా. అందుకోసమని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆమె కట్టుకోవాలంటే కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. అందుకని వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. నమస్కారం మేడం. ఈ పద్ధతిని మగవారు కూడా తప్పకుండా పాటి అమ్మ కానీ అమ్మమ్మ కానీ తాత కానీ తండ్రి కానీ ఎవరైనా వ్యక్తిగత పరిశుభ్రత పాటించేవాళ్ళు, ఈ చర్మ వ్యాధులు లేని వాళ్ళు, తర్వాత ఎటువంటి అంటువ్యాధి అవి లేని వాళ్ళు తప్పకుండా ఈ పద్ధతిని పాటించవచ్చు. ఈ యూనిట్లో కేఎంసీ ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలకి కట్టారు, ఎప్పటి నుంచి క్వశ్చన్ వరకు ఎంతమంది శిశువుకి కేఎంసీ కట్టారు, ఎప్పటి నుంచి కడుతున్నారు? నుంచి కడుతున్నాము. ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఏప్రిల్ కదా, మే వచ్చేసింది అనుకోండి. ఇప్పటి వరకు 250 మందికి కట్టాము. మన యూనిట్లో 2 కేజీల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి కడుతున్నాం అన్నమాట. థ్యాంక్ యూ మేడం. సమయానికి విలువైన సమయాన్ని మాకు